తాను అశోకవనమును ధ్వంసము చేయుట, రాక్షసులను వధించుట ఇత్యాది వీర విహార వైనములను గూర్చి హనుమంతుడు తన సహ వానర వీరులకు ఇట్లు వివరించెను. సీతాదేవి వద్ద సెలవు గైకొని అతటి రాక్షసులపై కోపముతో అశోకవనములో కొంత ముందుకు నడచిన నేను నా శరీరమును పర్వత సమానముగా పెంచి యుద్ధకాంక్షతో ఆ వనమును ధ్వంసము చేయనారంభించితిని. దానితో ఆ వనము భగ్నమాయను. అతటి మృగములు పక్షులు అన్నియును భయభ్రాంతములై అరవసాగినవి. ఇంతలో వికృతాకారులైన అతటి రాక్షస స్త్రీలు నిద్ర నుండి మేల్కొని ఈ అస్తవ్యస్త దృశ్యములను నన్నును చూచి వెంటనే రావణుని కడకు వెళ్ళి ఈ విషయమంతయు అతనికి నివేదించిరి. అశోకవన విధ్వంస వార్తను వినిన రావణుడు క్రుద్ధుడై మిక్కిలి దుర్జయులగు కింకరులు అను రాక్షసులను నాపై యుద్ధమునకు పంపెను. శూలములను ఇనుపగుదియలను చేతపట్టి యుద్ధమున నాతో తలపడుటకై వచ్చిన 80,000 మంది కింకరులను ఇనుపగుదియలతో హతమార్చితిని. ఆ కింకరులలో చావగా మిగిలిన వారు తిన్నగా రావణుని కడకేగి మన మహాసైన్యమంతయును మట్టిగరచిలది అని మొరపెట్టుకునిది. ఈలోగా నాకొక ఆలోచన రాగా నేను అతటి ఒక చైత్య ప్రాసాదమును ఆక్రమించి అచటనున్న 100 మంది రాక్షసులను ఒక స్తంభముతో చంపితిని. లంకానగరమునకే అలంకారప్రాయమైన ఆ చైత్య ప్రాసాదము పూర్తిగా ధ్వంసమైనది. అప్పుడు రావణుడు ఘోర రూపములతో భయంకరముగానున్న పెక్కుమంది రాక్షసులతో సహా ప్రహస్తుని కుమారుడైన జంబుమాలిని నాపై యుద్ధమునకు పంపెను. మహాబలశాలియు రణకోవిదుడును అయిన ఆ జంబుమాలిని అతని అనుచరులను భయంకరమైన పరికలతో చావమోదితిని. అనుచరులతో కూడా జంబుమాలి మట్టిగరచిన విషయమును విని రావణుడు మహాబలశాలురైన మంత్రిపుత్రులను పదాతి బలములతో సహా వెంటనే సమరమునకు పంపెను. వారినందరినీ క్షణములో నా పరిగతోడనే యమపురికి పంపితిని. అప్పుడు రావణుడు మహాశూరులైన 5 సేనాధిపతులను సైన్యముతో సహా పంపెను. నేను ఆ సేనానాయకులను వారి సేనలను పూర్తిగా మట్టుబెట్టి తిని. వెంటనే దశకంఠుడైన రావణుడు మిక్కిలి బలశాలియు తన పుత్రుడును అయిన అక్షయకుమారుని పెక్కుమంది రాక్షసులతో కూడా నాపై యుద్ధమునకు పంపెను. మండోదరి సుతుడును రణసూరుడును అయిన ఆ అక్షయకుమారుడు డాలును ఖడ్గమును చేబూని ఆకాశమునకెగిరెను. వెంటనే నేను అతని పాదములను చేజిక్కించుకుని వానిని 100 సార్లు గిరగిర త్రిప్పి రావణుని వైపు విసిరివేసితిని. అతడు నేల కొరిగి పిండి పిండి ఆయను. నా చేతిలో అక్షయకుమారుడు కూడా హతుడైన విషయమును తెలుసుకుని దశకంఠుడైన రావణుడు మిక్కిలి క్రుద్ధుడై మహాబలశాలియు యుద్ధోన్మత్తుడును అయిన ఇంద్రజిత్తు అను మరి ఒక కుమారుని నా మీదకి రణమరుచుటకు ఆజ్ఞాపించెను. నేను రాక్షస ప్రముఖుడైన ఆ ఇంద్రజిత్తును అతని సమస్త బలములను రణరంగమున నిర్వీర్యమునర్చి ఎంతయో హర్షించితిని. రావణుడు గొప్ప విశ్వాసముతో మిక్కిలి మదించిన వీరులతో సహా పంపిన మహాబలశాలియు మహాబాహువు అయిన ఇంద్రజిత్తును అతని బలగమును నేను అంతగా దెబ్బతీయుట చూచి ఆ ఇంద్రజిత్తు నన్ను అజేయునిగా ఎరింగి వెంటనే నన్ను బ్రహ్మాస్త్రముతో బంధించను. వెంటనే అతని అనుచరులైన రాక్షసులు నన్ను త్రాళ్లతో కట్టివేసిరి. పిదపవారు నన్ను రావణుని కడకు తీసుకుని వెళ్ళిరి.